ఇది అల్పకాలం ఎక్కడో నేను బంగ్లాలో గొప్ప స్థితిలో ఉండడం అది మేలనుకోలేదు. ఏదో ధనవంతులతో ఉండటం, ఆ గొప్ప భవంతులో ఉండటం, ఆ గొప్ప ప్యాలెస్లో ఉండటం, నేను రాకుమారుడిని, నేను గొప్ప రాజుని, గొప్ప సౌకర్యాలు అందులోనే అనుభవిస్తాను అని తన స్టేటస్ చూపించుకోలేదు. ఆ గొప్పతనాన్ని, ఆ ప్రత్యేకతను మోషే చూపించుకోలేదు. అల్పకాలము పాపభోగం అన్నాడు దాన్ని. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి దేవుని ప్రజలతో కలిసి జీవించటం, దేవుని ప్రజలతో కలిసి శ్రమలు అనుభవించటం, దేవుని ప్రజలతో కలిసి నడవడం, దేవుని ప్రజలుగా ఉండి ఒకరినొకరు హెచ్చరించుకోవడం, పులుగొలుపుకోవడం, ఇది ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగుతుంది.